ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మూవీ హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సినిమా విశేషాల గురించి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు, సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కొంతవరకు బ్యాలెన్స్ ఉంది కళ్యాణ్ గారితో. ఈ లోపు ఆయన లేని వరకు తర్వాత గ్రాఫిక్స్ ఇది చాలా పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా ఇది. సో ఒక ఇటలీలో, బెంగళూరులో, హైదరాబాద్లో అన్ని చోట్ల వర్క్ జరుగుతూ ఉంది. తర్వాత దీనివల్ల కొన్ని చేంజెస్ అన్నీ చేసాము. అందువల్ల ఆఫ్టర్ ద ఎలక్షన్ షూటింగ్ కంప్లీట్ చేసి ఎలక్షన్ అయిన తర్వాత దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఈ ఇయర్ 24లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ఓకే. అండ్ టైటిల్ చూస్తే హరిహర వీరమల్లు ఎంతో పవర్ఫుల్గా ఉంది. ఎలా ఉండబోతోంది సినిమా? అంటే ఎటువంటి సినిమా ఇది? టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉందో ఎక్స్పెక్టేషన్కి చాలా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువే ఉండదు. ఈవెన్ ఎవరు ఊహించరు. ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియా ఫిల్ము. ఇంతవరకు అటువంటి ఒక 2 గ్లిమ్స్, ఒక ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటిదాకా త్వరలో ఒక ట్రైలర్ కూడా రెడీ చేస్తున్నాం. అది చూస్తేనే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సో యాక్చువల్ ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయగలం. 24లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ఖుషి సినిమా వచ్చి దాదాపు 22-23 ఏళ్ళు అయిపోయింది. అయినా సరే ఇప్పటికీ కూడా ఎక్కడ పాట ప్లే అయినా, రిలీజ్ చేసినా, ఈ పోస్టర్ కనిపించినా అందరికీ ఒక వైబ్రేషన్. అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ పోస్టర్ చూసి సాంగ్స్ విని ఉర్రూతలూగుతుంటారు. అంటే ఖుషి 2 ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఏదైనా ఐడియా ఉందా? మళ్ళీ అలాంటి సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి. ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ యాక్చువల్గా. మొన్ననే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ 31st రోజు మళ్ళీ రిలీజ్ చేస్తే అసలు ఫ్రెష్గా ఇప్పుడు తీసినట్టే ఉంది సినిమా. మళ్ళీ దాన్ని అప్పుడు ఫిల్మ్లో షూట్ చేసాం, ఇప్పుడు డిజిటైజ్ చేసి మళ్ళీ అన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. అసలు థియేటర్లో ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. చాలామంది ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మాకు థియేటర్ ఫీల్ ఇచ్చారు సార్ మళ్ళీ మీరు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది ఎవర్ గ్రీన్ ఫిలిం. కొన్ని సినిమాలు అలా కుదిరినప్పుడు ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్గా అవుతాయి. దాంట్లో ఉన్న మ్యానరిజమ్స్ కానీ, కొన్ని సాంగ్స్ కానీ, అవన్నీ ఎప్పుడు చూసినా మళ్ళీ కంటిన్యూ చూడాలనిపిస్తుంది. ఖుషి 2 ఇంకా ముందు ఇప్పుడు హరిహర వీరమల్లు ఫినిష్ చేయాలి. హరిహర వీరమల్లు పార్ట్ 2 చేస్తున్నాం. అట్లాగే బృందావన్ కాలనీ పార్ట్ 2 చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 10 days అయింది. అది పార్ట్ 2 చేస్తున్నాం. క్లాసిక్స్ అన్ని మళ్ళీ పార్ట్ 2 చేస్తున్నారు. ఇంకా ఎటువంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? ఎటువంటి మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది? ముందు అనుకోము, ఇన్స్టెంట్గా ప్లాన్ వచ్చింది, దాన్ని బట్టి చేస్తాం. తర్వాత మా సినిమాలన్నీ మళ్ళీ అన్ని రిలీజ్ చేస్తున్నాం. భారతీయుడు, ఇండియన్, తర్వాత బాయ్స్, అన్ని సినిమాలు, ధూల్ అన్నీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం.